పండగలే పండగలండి. క్రిస్మస్ వచ్చేసింది. సంక్రాంతి వచ్చేస్తుంది. సో, మనం అరిసెలు ఎలా వండుకోవాలో నేర్చుకుందాము. మా అమ్మగారు ఈరోజైతే అరిసెలు వండారు. చూడండి, రైస్‌ని కొంచెం ఒక 2 సార్లు బాగా కడుక్కొని, ఒక చాటలో వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత మనం ఇలా ఒక గుడ్డ మీద ఆరబెట్టుకోవాలండి. అది నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. నీళ్ళలో కొంచెం సేపు ఒక గంట ఆరబెట్టిన తర్వాత దాన్ని మిల్లుకిచ్చుకుంటే పౌడర్‌లా చేసిస్తారు. మనకందరికీ తెలిసిన విషయమే అనుకుంటాను. సో, 4 కేజీలు రైస్ అవి. బెల్లం కూడా 4 కేజీలు తీసుకున్నాము. బెల్లం పొడిచినప్పుడు మాత్రం జాగ్రత్తగా, అంటే పొడిచినప్పుడు అంటే ముక్కలు చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలండి. సో, ఇంకా బెల్లాన్ని పాకం తీసేసుకుంటున్నారు. బెల్లం చూసారా ఎంత బాగా పాకం వస్తుంది. పాకం కూడా మీకు చూపిస్తాను. అది పాకం వస్తుంది. చూసారా కొంచెం బబుల్స్‌లా వస్తున్నాయి. ఆ స్టేజ్‌లో మనం ఇలాచీ వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ ఇలాచీ అండ్ 2 కోకోనట్ తీసుకొని, కోకోనట్ కొంచెం పా మిక్సీలో వేసేసుకొని పౌడర్‌లా చేసుకొని దాన్ని కొంచెం వేపుకోవాలి. వేపుకుంటేనే టేస్ట్ బాగా ఉంటుంది. సో, ఈ స్టేజ్‌లో మనం కోకోనట్ కూడా కలిపేసుకోవాలి. కోకోనట్ తర్వాత నువ్వులైతే మేము 2 కప్పులు తీసుకున్నాం. ఎక్కువ నువ్వులు ఇష్టపడేవాళ్ళు ఒక 2 ½ కప్స్ వేసుకోవచ్చు. చూసారా ఎలా వస్తుందో చూడండి. ఒక పాకం రెడీ అయిపోతే, పాకం వచ్చింది అంటే అరిసెలు వచ్చేస్తాయండి. లేదు అంటే చాలా ఇబ్బంది పడిపోతాము. పాకం చూసారు ఈ స్టేజ్‌లో పాకం వచ్చిందంటే చూడండి ఇలా చూపిస్తున్నారు కదా అలా అవ్వాలనమాట. అలా అయితే అరిసెల పాకం రెడీ అయిపోయినట్టే. చూసారా? సో, అప్పుడు మనం ఆ పిండిని కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. అంతా ఒకేసారి వేసుకోకూడదు. అంతా ఒకేసారి వేసుకుంటే ఉండల్లా అయిపోయి మనకు అరిసెలనేవి రావు. సో, చూసారా పొగలొస్తున్నాయి. వేడిగా ఉండేటప్పుడే మనం కలుపుకోవాలి పొడిని. చూడండి. కొంచెం కొంచెంగానే వేసి కలుపుతున్నారు. అలా మొత్తాన్ని కలిపేసిన తర్వాత అరిసెలు కంప్లీట్‌గా పిండి మొత్తం కలిసిపోయిందండి. ఒకసారి లాస్ట్‌లో మొత్తం ఇలా కలిపేసుకొని రెడీ టు స్టార్ట్. ఇంకా అరిసెలు వేసేసుకోవడమే అంతే. చాలా సింపుల్ అనిపిస్తుంది గానీ, పాకం రాకపోతే మాత్రం చాలా కష్టమండి. ఆ టిప్స్ అయితే మీరు మాత్రం ఫాలో అవ్వాలి. పాకాన్ని బాగా బుడగలు చూసారా? ఇలా బబుల్స్‌లా వచ్చినప్పుడు మాత్రమే మనకు పాకం వచ్చినట్టు ఉండలా కట్టాలి. దానిలో ఆయిల్ వేసేసుకోవాలి పైన. ఆయిల్ వేసుకుంటే ఈజీగా మనం అరిసెలు పెట్టేసుకోవచ్చు. చూసారా? అంతగా ఆయిల్ ఉండాలి. ఇలా చేసేసుకొని ఒక ప్లేట్, మా దగ్గర అయితే అరిసెలు ఒత్తుకోవడానికి ఏమీ లేదు. సో, దాన్ని స్మూత్‌గా ఉన్న ఒక బాక్స్ కప్పు మీద తీసేసుకొని కవర్ పెట్టుకుంటే ఈజీగా అరిసెలు అనేది వదిలేస్తాయి ఆయిల్లోకి, లేకపోతే అంటుకుంటాయి కదా. సో, అందుకోసమని అలా కవర్ వేసి చేస్తున్నాం అనమాట. మీ దగ్గర అరిసెలు వేసుకునేది ఉంటే దానికి పెట్టుకోవచ్చు. ఏదైనా కవర్ పెడితే మనకి ఈజీగా దానికి వదిలేస్తుందండి. లేకపోతే ఆ పిండి అనేది అంటుకుంటుందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో అరిసెలు. అంతేనండి, చాలా సింపుల్. మీరు కూడా పండగలకి అరిసెలు చేసుకొని తింటే ఎంజాయ్ చేయండి. ఫైనలీ చూసారా అరిసెలు ఎంత బాగా పొంగుతున్నాయో. చాలా బాగున్నాయి కదా. చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కానీ నచ్చితే ఇటువంటి వీడియోస్ ఎన్నో పోస్ట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.